హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే వెళ్తుంటారు. ఎందుకంటే దర్శనం చేసుకోవడానికి అయితే చాలామంది అయితే వెళ్తుంటారు. బట్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనకు చాలామందికి అయితే ఒక డౌట్ అయితే వస్తుంది. తిరుమలకి వెళ్ళే భక్తులకైతే మెయిన్గా ఏంటంటే రూమ్స్ లేవండి, రూమ్స్ ఎలా బుక్ చేయాలి, బుక్ చేద్దాం అనుకునే లోపే రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి, పిల్లలతో వెళ్తున్నాం, కాస్త వేరే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. బట్ మీకు మెయిన్గా ఏంటంటే మీకు ఈ రూమ్స్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు తిరుమల తిరుపతికి సంబంధించి మీరు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. అంటే ఇవి నెలకైతే అకామిడేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట. అప్పుడు ఆన్లైన్లో ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే తిరుమల అంటే కొండపైన, తిరుమల అంటే కొండపైన, తిరుపతి అంటే కొండ కింద అని అర్థం అనమాట. ఇది గమనించండి ముందుగా మీరు. అయితే మీరు చాలామంది అడుగుతున్నారు, ఎన్ని నెలల ముందుగానే రూమ్స్ విడుదల చేస్తారు అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోండి, టికెట్స్ అయినా కానీ ఆన్లైన్లో టికెట్స్ అయినా కానీ రూమ్స్ కానీ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అదేవిధంగా రూమ్స్ కూడా ఆన్లైన్లో అప్పుడే రిలీజ్ అయితే చేస్తారనమాట. అయితే మోస్తారుగా 3 నెలల ముందు అయితే విడుదలైతే చేస్తారు ఖచ్చితంగా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు జూన్కి సంబంధించి ఏదైతే ఉందో అవన్నీ టికెట్స్ కూడా అన్నీ అయితే స్లాట్స్ అయితే మొత్తం పూర్తిగా అయితే బుక్ అయిపోయింది. ఎలాంటి కోట అయితే లేదు ప్రస్తుతానికి. ఇంకోటి విషయం ఏంటంటే రూమ్స్ కూడా అకామిడేషన్ కూడా మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట. అయితే మనకు అక్కడ మనము తిరుపతికి వెళ్ళామనుకోండి, అక్కడ మనకు గంట సిఆర్ ఆఫీస్ ఉంటుంది కదా, సిఆర్ ఆఫీస్లో మనము అక్కడ మనకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు. ఆ రిసిప్ట్ ఇచ్చిన తర్వాత మనకు 2 గంటలకు అయితే మెసేజ్ అయితే వస్తుంది అనమాట. మెసేజ్ వచ్చిన తర్వాత మనకు రూమ్స్ అనేది కన్ఫర్మ్ అయితే అవుతుంది అనమాట. 90% అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ప్రతి నెల ఏ తేదీలో విడుదల చేస్తారని అడుగుతుంటారు అనమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి నెలలో మనకు 24వ తారీఖు నుంచి లేదా 24 నుంచి 25 మధ్యలో అయితే విడుదలైతే చేస్తారనమాట. ఈ 2 డేట్లలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే విడుదలైతే చేస్తారు. ఇదన్నమాట రూమ్స్కి సంబంధించి. ఇంకోటి ఏంటంటే ఈ రూమ్ బుక్ చేసుకోవడానికి రూల్స్ ఏమైనా ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది విషయం ఏంటంటే రూమ్స్ మీరు బుక్ చేసుకునేటప్పుడు సింగిల్ పర్సన్కి అయితే ఇవ్వరనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇద్దరు వెళ్తున్నారు అనుకోండి, ఇప్పుడు పెళ్ళి కానీ వారు ఎవరైతే వెళ్తున్నారో అనుకోండి వారికి కూడా ఇవ్వరు, కేవలం ఫ్యామిలీస్కి మాత్రమే. ఇంచుమించు ఫ్యామిలీస్ అంటే 3 లేదా 4 అయితే 4 కంటే ఎక్కువ ఉంటే రూమ్స్ అయితే దొరుకుతాయి. బట్ ఒక్కరు పోయారనుకోండి రూమ్స్ అయితే ఇవ్వరనమాట, అది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే దర్శనం టికెట్స్ ఉంటే ఎన్ని రోజులకు మనం రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అంటే అడుగుతున్నారు అనమాట. అయితే ఇప్పుడు రూల్స్ అయితే కొద్దిగా చేంజ్ అయితే అయినాయి అనమాట. అయితే ఇప్పుడు మీరు 20వ తేదీన దర్శనం టికెట్ బుక్ చేస్తే మీకు రూమ్స్ బుకింగ్ సమయంలో టీటీడీ వారు మీకు 19, 20వ తేదీన మాత్రమే చూపిస్తారు. మిగిలిన తేదీలు మీరు బుక్ చేసుకోలేరనమాట, అది కూడా గుర్తుంచుకోండి. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఆలయానికి దగ్గరగా రూమ్ అయితే కావాలని అంటున్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే వృద్ధులు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకు అంటే వాళ్ళకి నడవడానికి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో కొంతమంది ఏంటంటే ఆలయానికి దగ్గరగా రూమ్ కావాలని అడుగుతున్నారు. అయితే మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు ఆన్లైన్లో చేశారనుకోండి, కొండపైన మనకు మెయిన్గా ఏంటంటే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసే సమయంలో మీరు కొండపైన మనకు రూమ్స్ పేరు అయితే ఉండవు, కేవలం రూమ్స్ రేటు మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఇంకోటి కావున మనకు రూమ్ ఎక్కడ వస్తుందో కూడా చెప్పలేమన్నమాట, ఇదైతే పక్క. ఎందుకంటే ఎవరైనా సరే ఆలయానికి దగ్గరగా ఉండాలనే తీసుకుంటారు ముందు. కాకపోతే ఇక్కడైతే మనకి ఏంటంటే కేవలం రూమ్ రేటు మాత్రమే కనిపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ ఆన్లైన్లో చూస్తే మాత్రం మనకు కొండ దగ్గర అది మనకు ఆలయానికి దగ్గరగా అన్నీ ఏముంటాయి అన్నమాట. మనం బుక్ చేసుకున్నాం అనుకోండి, ఆ రూమ్ అనేది ఎక్కడ వస్తుందో మనం చెప్పలేమన్నమాట. ఇంకోటి ఏంటంటే ఒక్కో రూమ్లో ఎంతమంది ఉండవచ్చు అని కూడా అడుగుతున్నారు అనమాట. మీరు ఇక్కడ గమనించండి, ఒక్కో రూమ్ బుక్ చేసే సమయంలో ఇద్దరి ఆధార్ కార్డులు అయితే మనం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. రూమ్లో నలుగురు ఉన్న టీటీ వారు అడగరనమాట. ఖచ్చితంగా ఒకళ్ళన్నా ఇద్దరిదన్నా ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి, అది కూడా ఒరిజినల్ ఉండాలన్నమాట, అది కూడా గమనించండి. అయితే ఇంకా కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మేము 10 మంది వెళ్తున్నాము, మాకు 2 లేదా 3 రూమ్స్ కావాలి, బుక్ చేస్తే ఒకే చోట వస్తాయని అడుగుతున్నారు. ఒకే చోట వస్తాయని చెప్పలేమన్నమాట. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ సమయానికి ఖాళీ అయిన రూమ్స్ ఇస్తారు. అంటే మనకు ఖచ్చితంగా ఇప్పుడు రష్ని బట్టి ఎక్కువ ఉంటుంది, అంటే రద్దీని బట్టి మనకు రూమ్స్ అయితే తొందరగా లభించే అవకాశం అయితే ఉంటుంది అనమాట. రష్ ఎక్కువ ఉందని అనుకోండి, ఆ రూమ్స్ కూడా దొరకడం అయితే చాలా కష్టము.
అది గమనించండి. ఇంకోటి ఏంటంటే అయితే చాలామంది అడుగుతున్నారు, నేను మొదటిసారిగా తిరుమల అయితే వెళ్తున్నాను, అయితే నాకు ఏం తెలియదు, ఎక్కడ బుక్ చేయాలో, రూమ్ ఎక్కడ బుక్ చేయాలని అడుగుతున్నారనమాట. అయితే అక్కడ సిఆర్ ఆఫీస్ అయితే ఉంటారనమాట, దాన్ని సిఆర్ఓ ఆఫీస్ అంటారనమాట. అయితే సిఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఏంటంటే కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్లో మీ ప్రింట్అవుట్ని స్కాన్ చేయాలన్నమాట. అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ రూమ్ బుక్ అయిన తర్వాత ప్రింట్ తీసుకోవాలన్నమాట. బుక్ తీసుకున్న తర్వాత సిఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ అది ఇస్తే అక్కడ మీకు ప్రింట్అవుట్ స్కానర్ అయితే చేస్తారనమాట. అయితే ఒకసారి వెంటనే మీకు రూమ్ ఎక్కడ వచ్చిందో స్క్రీన్ పైన అక్కడ పెద్ద పెద్ద స్క్రీన్లు ఉంటాయి, చాలామందికి డౌట్ ఉంటుండొచ్చు. అక్కడ పెద్ద పెద్ద స్క్రీన్స్ అయితే ఉంటాయి అనమాట. స్క్రీన్ పైన మీ యొక్క అంటే మీకు ఏదైతే రిసిప్ట్ అయితే ఇస్తారో ఆ రిసిప్ట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కు సంబంధించి ఆ నెంబర్కి సంబంధించి ఆ రూమ్ ఎక్కడ వచ్చిందో కూడా స్క్రీన్ అయితే కనిపిస్తుంది అనమాట. అయితే ఒకసారి వెయిట్ చేయమని మెసేజ్ అయితే వస్తుందన్నమాట. రద్దీని బట్టి 30 నిమిషాల లోపే మీకు మొబైల్కి అయితే మెసేజ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ మెసేజ్ చూసుకొని మీరు ఆ ప్లేస్కి వెళ్ళాలి. మీకు అడ్రస్ తెలియకపోతే అక్కడి అధికారులు వాళ్ళు ఉంటారు కదా, పోలీసు వాళ్ళు అడిగితే కూడా చెప్తారు. అదేవిధంగా టాక్సీ వాళ్ళు కూడా ఉంటారు, వారిని తీసుకొని వారికి డబ్బులు ఇచ్చి వెళ్ళాలన్నమాట. అవి మాత్రం ఫ్రీ అయితే కాదు, అక్కడ డబ్బులు ఇచ్చి అయితే వెళ్ళాలి, అది గుర్తుంచుకోండి. అది ఇంకోటి ఏంటంటే రూమ్ బుక్ చేశాము, ఇప్పుడు వెళ్ళడం లేదు, క్యాన్సిల్ చేస్తే డబ్బులు తిరిగి వస్తాయని అంటుర్రు. అయితే ఇది ఏంటంటే మెయిన్గా ఆన్లైన్లో కొంతమంది బుక్ చేస్తారు కదా, అలాంటి వారి కోసం అనమాట ఇది. మీరు ఇక్కడ గమనించండి, ఏంటంటే మీరు రూమ్స్ క్యాన్సిల్ చేయవచ్చు. అయితే 36 గంటల లోపే మీరు క్యాన్సిల్ చేస్తే పూర్తి అమౌంట్ అయితే వస్తుందన్నమాట, అంటే 36 గంటల ముందే. అయితే కొంతమంది 12 గంటలకు, అదేవిధంగా 10 గంటలకు అయితే చేస్తే అప్పుడు మన అయితే రాదనమాట. కేవలం మీరు 36 గంటల లోపు ముందు మాత్రమే చేస్తే, 36 గంటల లోపు చేస్తే మీకు డబ్బు అయితే మీకు పూర్తిగా అయితే వస్తుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే మేము ఆన్లైన్లో రూమ్ బుక్ చేయలేదు, కొండపైన రూమ్స్ దొరుకుతాయా అంటారు. అంటే మెయిన్గా ఏంటంటే వీళ్ళది డౌట్ ఏంటంటే మేము ఆన్లైన్లో టికెట్ అయితే తీసుకున్నాం, బట్ రూమ్స్ అయితే బుక్ చేయలేము, మాకు కొండపైన రూమ్లు ఏమైనా దొరుకుతాయని అంటారు. బట్ కొండపైన సిఆర్ఓ ఆఫీస్ అయితే ఉంటుంది, అక్కడ అయితే రూమ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. అయితే కొద్దిగా వెయిట్ అయితే చేయాలన్నమాట. మనం ఆన్లైన్లో చేసినాం అనుకోండి, మనకు పటాఫట్ రూమ్ అయితే దొరుకుతుంది. బట్ ఇక్కడ సిఆర్ ఆఫీస్ దగ్గర అయితే మనం క్యూ లైన్ అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇంకో విషయం చాలామంది అడిగేది అంటే కొండపైన రూమ్స్ ఏ ధరల్లో లభిస్తాయి అంటారు. అయితే ఎవరికైతే కొత్త వారు ఎవరైతే వెళ్తున్నారో అలాంటి వారికైతే ఇది డౌట్ అనేది క్లారిఫై అవుతుంది అనమాట ఈ వీడియో చూస్తే. అయితే కొండపైన రూమ్స్ మనకు 50 రూపాయలు ఉంటాయి, 100 రూపాయలు ఉంటాయి, 500 రూపాయలు ఉంటాయి, 1000 రూపాయలు కూడా ఉంటాయి అనమాట. అయితే అవన్నీ కూడా మనకు 24 గంటల వరకు అయితే మనం వాడుకోవాల్సి ఉంటుంది, మీరు ఇక్కడ గమనించండి. ఇంకో విషయం ఏంటంటే 24 గంటల తర్వాత మనం ఖచ్చితంగా అయితే కాల్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం రూమ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు 500 రూపాయలు అయితే డిపాజిట్ చేయమంటారు. ఒకవేళ మనకు 24 గంటల లోపే మనము రూమ్కి వచ్చామనుకోండి, రూమ్కి వచ్చిన తర్వాత మన 500 మనకైతే ఇస్తారనమాట. అయితే డిపాజిట్ కింద అయితే తీసుకుంటారు, 500 అయితే ఏం తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 రూపాయలది రూమ్ తీసుకున్నారు అనుకోండి, తీసుకున్న తర్వాత 50 రూపాయలతో పాటు అదేవిధంగా 500 రూపాయలు అయితే కూడా డిపాజిట్ చేయమంటారు. మీరు ఆ టైంలోపు వచ్చారనుకోండి, మీ 500 మీకు ఇస్తారు. ఒకవేళ లేట్ అయిందనుకోండి, ఎంత అవర్స్ లేట్ అయిందో ఆ అవర్స్ని బట్టి కట్ చేసుకొని మిగతా అమౌంట్ అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే రూమ్స్ బుక్ చేసుకున్నప్పుడు మనం డిపాజిట్ కింద ఎంత అమౌంట్ కట్టాలి, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, 500 కట్టాలన్నమాట ఖచ్చితంగా. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇక్కడ గమనించండి, కొండపైన రూమ్స్ ఎప్పటి నుంచి ఇస్తారు, మంచి క్వశ్చన్ ఇది. బట్ కొండపైన మనకు సిఆర్ ఆఫీస్ ఉంటుంది కదా, అంటే ఉదయం 6 గంటల నుంచి రూమ్స్ అయితే ఇస్తారు. అదేవిధంగా సాధారణంగా సాయంత్రం 6 గంటలకు వెళ్ళిన రద్దీ లేకపోతే, అంటే రష్ అయితే ఎక్కువ లేకపోతే మనకు తొందరగా రూమ్ లభించే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి అంటే సాయంత్రం 6 గంటల వరకు అయితే మనకు రూమ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట, ఇది గమనించండి. అయితే ఇంకోటి ఏంటంటే రూమ్స్ కోసం లైన్లో ఎక్కువసేపు నిలబడాలన్నా, అంటే మనకు రూమ్ కావాలి కదా, మన రూమ్ కావాలంటే ఖచ్చితంగా లైన్లో నిలబడాలి కదా. అయితే మెయిన్గా ఏంటంటే మనకు రష్ని బట్టి అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి చాలా స్కూలు అదేవిధంగా కాలేజీలు అవన్నీ బంద్ ఉంటాయి కాబట్టి మనకు రూమ్స్ అయితే కొద్దిగా కష్టమే, బట్ దొరుకుతుంది. కాకపోతే ఖచ్చితంగా 30 నిమిషాలు లేకుంటే గంట 2 గంటలు అయితే ఖచ్చితంగా నిలబడాల్సి ఉంటుందన్నమాట, అంటే రద్దీని బట్టి అయితే ఉంటుంది. ఒకవేళ రద్దీ లేదనుకోండి, మనకు తొందరగా రూమ్ దొరికే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అది ఇంకోటి ఏంటంటే మేము స్లీప్ తీసుకొని వెళ్ళిపోవచ్చా, ఆఫీస్ దగ్గరే ఉండాలా అంటారు.
అయితే మీరు ఇక్కడ గమనించండి, మీరు వెళ్ళవచ్చు. కాకపోతే మీకు రూమ్ బుక్ అయినట్టుగా మీ మొబైల్కి మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్లో మీరు రూమ్ ఎక్కడ వచ్చిందో తెలుస్తుంది. ఆ ప్లేస్కి మీరు వెళ్తే సరిపోతుంది అనమాట. అక్కడ ఈ మెసేజ్ చూపిస్తే మీకు అయితే రూమ్ అయితే ఇస్తారు. అయితే ఇంకోటి ఏంటంటే, ఒక్కోసారి మెసేజ్ అంటే సిగ్నల్ ప్రాబ్లం వల్ల కానీ మెసేజ్ రావడం అయితే ఆలస్యం అయితే అవుతుందన్నమాట. మీకు డౌట్గా ఉంటే సిఆర్ ఆఫీస్ దగ్గరనే నెంబర్ బోర్డు ఉంటుంది కదా, అక్కడ చూసి వెళ్ళండి. ఒక్కోసారి సిగ్నల్ ప్రాబ్లం ఉంటే మీ ఫోన్కి మెసేజ్ రావడానికి లేట్ అయితే అవుతుందన్నమాట. అది కూడా గమనించండి. ఇంకోటి ఏంటంటే, మీరు వర్క్ అయ్యే మొబైల్ నెంబర్ అయితే తీసుకోండి. మొబైల్ నెంబర్ అయితే అక్కడ ఇవ్వాలన్నమాట. మీరు వర్క్ కాని నెంబర్ తీస్తే ప్రాబ్లం అవుతుంది. మీకు ఏదైతే ప్రస్తుతానికి మీరు ఏ నెంబర్ అయితే యూజ్ చేస్తున్నారో అలాంటి నెంబర్ మాత్రమే మీరు సిఆర్ఓ ఆఫీసులో అయితే ఇవ్వవలసి ఉంటుందన్నమాట. అయితే ఇంకోటి ఏంటంటే, మాకు మెసేజ్ వచ్చినా మేము లేట్గా వెళ్తే రూమ్ ఇస్తారా అని అంటారు. మెసేజ్ వచ్చిన 2 గంటలలో మీరు రూమ్ తీసుకోకపోతే రూమ్ ఇవ్వరు. అది కూడా గుర్తుంచుకోండి. మెసేజ్ వచ్చిన మీరు 2 గంటల్లోపే మీరు ఖచ్చితంగా పటాపటా రూమ్ దగ్గరికి రూమ్ తీసుకోవాలన్నమాట. మీకు ఒకవేళ 2 గంటల కంటే ఎక్కువ లేట్ అయిందనుకోండి, ఆ రూమ్ ఇవ్వరు అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే, మనము తిరుపతిలో రూమ్స్ ఎక్కడ దొరుకుతాయని అది కూడా అడిగారనమాట. తిరుపతిలో విష్ణు నివాసం, అదేవిధంగా గోవిందరాజు స్వామి సత్రాలలో ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇస్తారు. ఆన్లైన్లో కూడా శ్రీనివాసం మాధవంలో కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే, మెయిన్గా అయితే రూమ్స్ గురించి అయితే ఎక్కువ మంది అయితే కామెంట్స్ అయితే చేశారు. బట్ దానికి సంబంధించి కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.